అప్పుడేమో 3 రాజధానులు అన్నారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ రోజేమో మావిగాన్ 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 అంటూ గావుకి ఎక్కడిస్తూ ఉన్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ముఖ్యమంత్రిగా ఉన్న వేళ ఏమైంది మావిగాన్? ఆ రోజు మావిగాన్ గుర్తుకు రాలేదా? ఆ రోజు మాత్రం 3 రాజధానులు. మరి ఈనాడు ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అమరావతి. అమరావతిని భవిష్యత్తులో ఎవరు కూడా శాశ్వతంగా కదిలించలేరు అన్న రీతిలో భారత పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందింది. ఈ దేశంలో ఉండే అన్ని రాజకీయ పార్టీలు, ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప బీజేపీ దగ్గర నుంచి, కాంగ్రెస్ దగ్గర నుంచి, సమాజ్వాదీ దగ్గర నుంచి, రాష్ట్రీయ లోక్దళ్ దగ్గర నుంచి, శరద్ పవార్ పార్టీ వద్ద నుంచి, డీఎంకే వద్ద నుంచి, ఆ పార్టీ ఈ పార్టీ తేడా లేకుండా ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప అన్ని రాజకీయ పార్టీలు కూడా భారత పార్లమెంట్ లో అమరావతి ఏకైక రాజధాని, అమరావతి ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధాని బిల్లు ఆమోదం పొందింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిరాశ నిస్పృహంలో ఈ రాష్ట్రంలో మళ్లీ తనకు రాజకీయ భవిష్యత్తు లేదని ఒక నిరాశ నిస్పృహంలో కొట్టుమిట్టాడుతూ ఇష్టారీతిగా మాట్లాడుతున్నారు. వారి మాటలు ఏ స్థాయికి వెళ్ళాయంటే, ఇప్పటిదాకా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, నారా లోకేష్ గారిని మాట్లాడేవాడు, రాష్ట్రంలో కొన్ని మీడియా సంస్థలని మాట్లాడేవాడు. మొన్నటి రోజు జగన్మోహన్ రెడ్డి గారి విలేకరుల సమావేశం పెట్టి అప్పుడప్పుడు పెట్టే విధంగా, అప్పుడప్పుడు వచ్చే విధంగా విలేకరుల సమావేశం పెట్టి ఒక పక్క దేశమంతా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తూ, ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా భారత పార్లమెంటులో అమరావతి బిల్లు ఆమోదం పొందేదానికి ఆ క్షణాల కోసం ఎదురు చూస్తూ సంతోషంతో ఉక్కిరిబిక్కిరవుతుంటే, మావిగాన్ 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 అంటూ గావు కేకలేస్తున్నావు జగన్ గారు. 5 ఏళ్ల అధికారంలో ఉన్నావు, అప్పుడు ఈ మావిగాన్ ఏమైందని? అప్పుడేమో 3 రాజధానులు, ఇప్పుడేమో మావిగాన్. అసలు ఎంత ఆశ్చర్యం అంటే, ప్రపంచంలో ఉండే తెలుగు వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ కి ఒక శాశ్వత రాజధాని వస్తుందని సంతోషపడుతుంటే, ఒక శుభం జరిగే వేళ ఏదో వివాహానికి వెళ్ళి ఆ యొక్క జీవించమంటే గుర్తుంది, అలాంటి చెప్పలేదు. వివాహానికి వెళ్ళి అక్షింతలేస్తాం, వివాహానికి వెళ్ళి అక్షింతలేస్తాం, జీవిస్తాం. 10 కాలాల పాటు పచ్చగా ఉండాలా, బిడ్డలతో సుఖ సంతోషాలతో ఆయుధారోగ్యాలతో ఉండాలి. అక్షింతలేసి ఆ పెళ్లి కూతురు గురించి మరో రకంగా దీవిస్తే ఎలా? దీని దాని తేడా ఏముంది? నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఎటు ఆంధ్రప్రదేశ్లో కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాల్లో చక్కని వినోదం పంచేదానికి, చక్కని వినోదం పంచేదానికి కేఏ పాల్ గారు ఉన్నారు. కేఏ పాల్ గారి స్థానం కోసం మీరు పోటీ పడతారు జగన్ గారు? మీరు కేఏ పాల్ గారి స్థానం కోసం పోటీ పడవకండి. మీరు పోటీ పడాల్సింది చంద్రబాబు నాయుడు గారితో, పవన్ కళ్యాణ్ గారితో, నారా లోకేష్ గారితో, వాళ్ళతో పోటీ పడాలి. మీరు వద్దా పాప కేఏ పాల్ గారి స్థానం కూడా పోయేటట్టుంది. కేఏ పాల్ గారి స్థానాన్ని ఎదురు పెట్టద్దు, మరి మాత్రం ఉన్నాయండి కదా. బాలకృష్ణ గారు బాలిగారి గురించి ఆలోచించలేదు. విజయవాడ, అమరావతి, గుంటూరు కనీసం సిటీ చేయాలని ఆలోచించింది బాగా కాదు. బాలకృష్ణ గారు, సిఆర్డీఏ పరిధిలోకి ఏమొస్తున్నాయి? సిఆర్డీఏ పరిధిలో అబ్బా అమరావతి అది కాదు, అమరావతి పరిధిలోకి ఎన్ని వస్తున్నాయో లేదా? అమరావతి పరిధిలోకి వస్తున్నాయో లేదా? ఇప్పుడు అమరావతి రాజధాని అని చెప్పని మనం అందరం అనుకొని, అందరం మాట్లాడుకొని, అది కాదు బాలకృష్ణ గారు, 2014, 2019లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న వేళ చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉంటే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని తీర్మానం పెడితే, ఇదే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం బేషరతుగా మద్దతు ఇచ్చామా లేదా? జగన్మోహన్ రెడ్డి గారు నిండు శాసనసభలో అమరావతి మేము బలపరుస్తున్నాం అని చెప్పారా లేదా? ఎన్నికలు అయిన తర్వాత 2019 ఎన్నికల్లో
జగన్మోహన్ రెడ్డి గారు వస్తే అమరావతి ఉండదని చెప్తున్నారు. అదే ఉండదు, పాటిస్తున్నా. అమరావతి ఉంటుంది. అమరావతిలో నాకు ఇల్లు కూడా కట్టుకున్నానంటే అమరావతి ఉంటుందని ఓట్లు ఇచ్చుకున్నాం లేదా? అసెంబ్లీలో ఏమో చంద్రబాబు నాయుడు గారు తీర్మానం ప్రవేశపెడితే అమరావతికి మద్దతు ఇస్తుంది. అసెంబ్లీ అయిన తర్వాత 3 ఏళ్లకు ఎన్నికలు వస్తే ఎన్నికల వేళ కోట్లాది మంది ప్రజలకి అమరావతి వ్యతిరేకం కాదు, అమరావతి రాజధాని, అమరావతిలో నా ఇల్లు కూడా కట్టుకున్నాను అని చెప్తుంది. మరి ఎన్నికలు అయిపోయిన తర్వాత 3 ముక్కలు చేశారు. ఇప్పుడేమో 3 ముక్కలు గాలి కుదిరేసి మావిగాన్ అంటారు. ఈ మావిగాన్ స్వామి చిన్న పిల్లలు కూడా నవ్వుకుంటున్నారు మావిగాన్ అంటే. ఒకసారి సోషల్ మీడియా చూస్తే ఆ మావిగాన్ అంటి కొడితే ఇంకా నవ్వు హ్యాపీగా రోజు చాలా మంది చాలా చెప్తున్నారు మావిగాన్ ఎందుకు, రంగారెడ్డి కూడా కానీ స్టార్ట్ చేస్తే జగన్ అవుతుంది కదా ఎమ్మెల్యే గారు అయ్యా.